హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మౌర్యుల అనంతర యుగంలో భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజ్యాల గురించి, స్వదేశీ రాజ్యాల గురించి, విదేశీ రాజ్యాల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చర్చించాము. సో ఈ వీడియోలో మనము స్వదేశీ రాజ్యాల గురించి కొంత బ్రీఫ్గా చర్చించాలి. ఒకసారి ప్రీవియస్ వీడియోను మనం గుర్తు చేసుకుంటే, భారతదేశాన్ని ఇండో గ్రీకులు పరిపాలించారు. వీళ్ళు బ్యాక్ట్రియా నుంచి వచ్చి వాయువ్య భారతదేశాన్ని జయించి పాలించారని చెప్పాను. తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి శకులు 5 రాజ్యాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో స్థాపించారు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి పార్థియన్లు పాలించారు. మధ్య ఆసియా నుంచి వచ్చిన చైనా తెగకు చెందినటువంటి యూచీలు, వాళ్ళనే కుషానులు అంటాము. సో ఈ విదేశీ రాజ్యాల గురించి మనం ప్రీవియస్ వీడియోలో చర్చించాము. నా ఈ సెషన్లో మనము ఇదే కాలంలో భారతదేశాన్ని పాలించిన స్వదేశీ రాజ్యాలేంటి? మనం చర్చిస్తున్న కాలము 200 BC 300 AD, అంటే 500 సంవత్సరాలు. ఈ 500 సంవత్సరాలు భారతదేశంలో రాజకీయ అధికారము స్వదేశీయులు విదేశీయుల మధ్య పంపిణీ చేయబడడం జరిగింది. వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో విదేశీ రాజ్యాలు, విదేశీ వంశాల పాలన కొనసాగితే మరికొన్ని ప్రాంతాల్లో స్వదేశీ వంశాల పాలన కొనసాగింది. అందులో ముఖ్యంగా మన నార్త్ ఇండియాను చూస్తే, ఉత్తర భారతదేశాన్ని చూస్తే శుంగులు, వారి తర్వాత కణ్వులు పాలించారు. మౌర్యుల అనంతర యుగము ఉత్తర భారతదేశంలో మనకు శుంగులు, కణ్వులు 1 by 1 వీళ్ళ గురించి మనము చర్చిస్తాం. ముందుగా శుంగ రాజ్యం గురించి చర్చిస్తాం. శుంగులు వీళ్ళు మౌర్యుల దగ్గర సేనాపతులుగా పనిచేసి స్వతంత్రులై శుంగ వంశాన్ని స్థాపించారు. బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, మన శాస్త్రాల ప్రకారము, నియమాల ప్రకారం అయితే పాలకుడు క్షత్రియుడే ఉండాలి. కానీ ఆ నియమం ఎక్కడ సక్రమంగా అమలు కాలేదు. అన్ని కులాల వాళ్ళు పరిపాలించారు. ఈ శుంగులు అనే వాళ్ళు బ్రాహ్మణులు. వీరు విదిశ రాజధానిగా పరిపాలించారండి. విదిశ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. విదిశ అంటే వీళ్ళు పాటలీపుత్రం నుంచి కాదు, రాజధానిని మౌర్యులు పాటలీపుత్రం నుంచి అండి. మౌర్యులు అనంతరము వాళ్ళు రాజధానిని పాటలీపుత్రం నుండి విదిశకు మార్చి విదిశ నుంచి వీళ్ళు పరిపాలించడం జరిగింది. పురాణాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనకు పురాణాలే ఈ ప్రాచీన రాజవంశాల జీనియాలజీ ఇస్తాయి. జీనియాలజీ అంటే వంశావళి లిస్ట్ అండి. ఒక్కొక్క వంశంలో ఎంతమంది రాజులు ఉన్నారనేది మనకు లిస్ట్ వస్తుంది. పురాణాలు లేకపోతే ప్రాచీన భారతదేశ చరిత్ర అధ్యయనం చేయడం సాధ్యం కాదు. 10 మంది రాజుల లిస్ట్ ఉందండి మనకు. శుంగుల్లో 10 మంది రాజులు ఉన్నారని పురాణాలు మనకు సమాచారాన్ని ఇస్తున్నాయి. ఆ 10 మందిలో కనీసం నేను 2-3 గురించి 10 మంది అవసరం లేదండి. అందులో ముఖ్యమైనటువంటి 3-4 గురించి మీతో చర్చించడం జరుగుతుంది, మీతో షేర్ చేయడం జరుగుతుంది. మొదటివాడు, ఈ 10 మందిలో మనకు మొదటివాడు పుష్యమిత్ర శుంగుడు. ఈయన గురించి నేను ప్రీవియస్ చాప్టర్లో కూడా చెప్పడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు ఇతను మౌర్యుల చివరి చక్రవర్తి. మౌర్య వంశంలో చివరివాడు బృహద్రథుడు అని చెప్పాను. ఆ బృహద్రథుడి దగ్గర సేనాపతిగా పనిచేసి, బృహద్రథుడు బలహీనుడు కావడంతో అతను అంతం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి ఈ పుష్యమిత్ర శుంగుడు స్థాపించిన వంశం కాబట్టి దీనికి శుంగ వంశము. అంటే మౌర్యులను అంతం చేసి శుంగ వంశం అనేది రావడం జరిగింది. వెంటనే ఇతను రాజధానిని పాటలీపుత్రం నుండి విదిశకు మార్చడం జరిగింది. ఇది ఇతని బ్యాక్గ్రౌండ్ అండి, బ్రాహ్మణ సేనాని ఇతను. అందుకనే పురాణాల్లో కూడా ఇతని సేనాపతి పుష్యమిత్ర శుంగుడు ఈ పదమే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇతను సేనాపతిగా పనిచేశాడు కాబట్టి. యవనులను 2 సార్లు ఓడించాడట. యవనులను మనకు ఆనాటి సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో యవనులను 2 సార్లు ఓడించాడని తెలుస్తుంది. ప్రీవియస్ వీడియోలో వెళ్తే నేను యవనుల గురించి చర్చించాను. ఇండో గ్రీకులను, వాయువ్య భారతదేశాన్ని పాలించిన ఇండో గ్రీకులను భారతదేశంలో యవనులు అంటాము. ఆ యవనులను 2 సార్లు ఓడించాడట పుష్యమిత్ర శుంగుడు. యవనులు వాయువ్య భారతదేశాన్ని పాలిస్తూ ఉత్తర భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చే చేస్తే వారిని 2 సార్లు ఓడించాడట. అన్ఫార్చునేట్లీ ఏ రాజులను ఓడించాడో చెప్పడం లేదు. మన యవనుల్లో చాలా గొప్పవాడు మినాండర్ అని చెప్పాము. మినాండర్ను ఓడించాడా లేదా అతని వారసులను ఓడించాడో మనకు తెలియదండి.
పేర్లు అయితే లేవు కానీ యవనులను 2 సార్లు ఓడించాడట. ఈ సమాచారం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇతను వైదిక మతాన్ని పునరుద్ధరించాడు. వైదిక మతము, బౌద్ధ జైన మతాలను మనం అవైదిక మతాలు అని చర్చించుకున్నాము. అవైదిక మతం అంటే వైదిక మతానికి వ్యతిరేకమైనవి. వైదిక మతం అంటే చాలా సందర్భాల్లో నేను చాలా వివరంగా చెప్పాను. ఒకటండి, బ్రాహ్మణ ఆధిపత్యం ఉంటుంది వైదిక మతం అంటే. 2 యజ్ఞయాగాలు ఉంటాయి. జస్ట్ ఆల్. వైదిక మతాన్ని మీరు నిర్వచించాలంటే పురోహిత ఆధిపత్యము, యజ్ఞయాగాలు, వీటిని వైదిక మతం అంటాము. దీన్ని వ్యతిరేకించినటువంటి బౌద్ధ జైన మతాలను అవైదిక మతాలు అంటాము. మనం మౌర్యుల కాలంలో చూసాము, అవైదిక మతాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మౌర్యులందరూ అవైదిక మతాలను ఆదరించారు. ఆ రోజుల్లో ఒక మతం పాపులర్ కావాలంటే రాజాదరణ తప్పనిసరి. వైదిక మతము అడ్రస్ లేకుండా పోయిందండి మౌర్యుల కాలంలో. అలా కొన ఊపిరితో ఉన్న వైదిక మతానికి ప్రాణం పోసిన వాళ్ళు శుంగులు. ఎందుకు శుంగులు వైదిక మతాన్ని ఆదరించారంటే వెరీ సింపుల్ అండి, బ్రాహ్మణులు కావడము. కొంతమంది చరిత్రకారులు వైదిక మతానికి బ్రాహ్మణ మతము అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ మతము బ్రాహ్మణుల చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను వివరంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణ మతం అది. కాబట్టి ఇతను బ్రాహ్మణుడు కాబట్టి న్యాచురల్గా వైదిక మతాన్ని ఆదరించాడు. ఆదరించడం కాదు, పునరుద్ధరించాడు. అంటే మౌర్యుల కాలంలో ఆల్మోస్ట్ అదృశ్యమైపోతున్నటువంటి వైదిక మతాన్ని, అంతమైపోతున్న వైదిక మతానికి నూతన జీవాన్ని ఇచ్చాడు పుష్యమిత్ర శుంగుడు. ఏం చేయాలి వైదిక మతాన్ని పునరుద్ధరించాలంటే? యజ్ఞయాగాలు చేయాలి. వైదిక మతము మైనస్ యజ్ఞయాగాలు 0 అండి, ఏం లేదు. వైదిక మతంలో మీరు యజ్ఞయాగాలు తీసేస్తే ఏముండదు. కాబట్టి ఇతను యజ్ఞయాగాలు చేయడం మొదలుపెట్టాడు. అయోధ్యలో పుణ్యక్షేత్రం అయోధ్యలో ఇతను 2 అశ్వమేధ యాగాలు చేశాడట అండి. మౌర్యుల్లో ఎవరైనా యాగాలు చేశారండి? మనం చూసామా? ఎందుకంటే మౌర్యులు అజీవికా మతము, బౌద్ధ మతము, జైన మతము వీటిని ఆదరించారు. యజ్ఞయాగాలకు వ్యతిరేకం. అశోకుడు తన ధర్మాల్లో యజ్ఞయాగాలను ఖండించాడు. జంతు బలులు ఉండకూడదు అన్నాడు. వాళ్ళ అవైదికులు అండి వీళ్ళు. ఈయన అశ్వమేధ యాగాన్ని 2 అశ్వమేధ యాగాలు చేశాడట. అయోధ్య కేంద్రంగా మనకు దొరికిన ఒక శాసనము ఈ విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, బౌద్ధ గ్రంథాలు ఇతన్ని ఒక క్రూరమైన రాజుగా చూపిస్తాయి. ఇతను ఒక విలన్. బౌద్ధ గ్రంథము టిబెట్లో రాయబడిన బౌద్ధ గ్రంథం అండి. ఈ గ్రంథం ఏమంటుందంటే, అశోకుడు నిర్మించిన 84,000 స్తూపాలను ఇతను ధ్వంసం చేశాడు. పుష్యమిత్ర శుంగుడు క్రూరుడు, బౌద్ధులను హింసించాడు, బౌద్ధులను చంపేశాడు. అశోక చక్రవర్తి నిర్మించిన 84,000 స్తూపాలను ఇతను ధ్వంసం చేశాడు అని దివ్యవదన గ్రంథం చెప్తుంది. దీన్ని మనం నమ్మడానికి వీల్లేదు. పుస్తకాల్లో పక్షపాత వైఖరి ఎప్పుడూ ఉంటుంది. బౌద్ధ రాజులను హిందూ గ్రంథాలు నీచంగా చూపించాయి. మౌర్యులను పురాణాలు ఏమని పిలిచాయండి? వీళ్ళు రాక్షసులు, అసురులు. వీళ్ళు మురా అనే ఒక వేశ్యకు జన్మించి మౌర్యులయ్యారు. కులహీనులు. ఎందుకు? వాళ్ళు బౌద్ధులు, జైనులు కాబట్టి పురాణాలు వైదిక మతానికి చెందినటువంటి పురాణాలు వాళ్ళని తిట్టిపోసాయి. ఇతను వైదిక రాజు అండి. ఈ వైదిక మతాన్ని ఆదరించిన వాడు న్యాచురల్గా బౌద్ధ గ్రంథాల్లో విలన్ అవుతాడు. వాస్తవంగా 84,000 స్తూపాలు అశోకుడు నిర్మించలేదు. పుష్యమిత్ర శుంగుడు వాటిని ధ్వంసం చేయలేదు. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడైన, పుష్యమిత్ర శుంగుడు యజ్ఞయాగాలను నిర్వహించిన, వైదిక మతాన్ని ఆచరించిన, అన్ని మతాలను గౌరవించిన లౌకికవాది. ఎందుకు ఎలా చెప్పగలమంటే, పుష్యమిత్రుడు నిర్మించినటువంటి బౌద్ధ కట్టడాలు, స్తూపాలు నేటికి మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. ఇది అనేక బౌద్ధ ఆలయాలు నిర్మించాడు. ఆ కట్టడాలు మనకు నేటికి లభిస్తున్నాయి. కాబట్టి దివ్యవదన చెప్పేటువంటి అంశాన్ని మనం నమ్మము. పుస్తకాల్లో ఉన్నదాన్ని నమ్మాలని లేదండి. మనం వాటిని హేతుబద్ధంగా, శాస్త్రీయంగా విశ్లేషించి అది నిజమని మనకు అనిపిస్తేనే ఒప్పుకోవాలి. అంతేగాని పుస్తకంలో ఉన్నంత మాత్రాన బ్లైండ్గా మనం కొనసాగించడానికి వీల్లేదు. కాబట్టి బౌద్ధ గ్రంథాలు చూపినట్టుగా పుష్యమిత్ర శుంగుడు క్రూరుడేమి కాదు. బౌద్ధులను అతను హింసించలేదు. ఇన్ఫాక్ట్ బౌద్ధ ఆలయాలను నిర్మించాడు అతను. ఇక చివరిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇతని గురించి, ఇతని ఆస్థానంలో
పతంజలి అనే మహాకవి జీవించాడు. పతంజలి మనం మాట్లాడుతుంది 2nd సెంచురీ బీసీ అండి. పతంజలి మహాభాష్య అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. అన్ని సంస్కృతమే అండి, గ్రంథాలన్నీ సంస్కృతమే. మహాభాష్య అనేటువంటి వ్యాకరణ గ్రంథం. ఇప్పుడు జనరల్గా మనకు ఎగ్జామ్స్లో 2 రకాల ప్రశ్నలు ఉంటాయండి. కొంత పైన అడిగే ప్రశ్నలు, బాగా లోతుగా వెళ్ళి అడిగే ప్రశ్నలు. ఎస్ఐలు, కానిస్టేబుల్, గ్రూప్ 2లలో కొన్ని మాత్రం లోతుగా వెళ్ళి అడగడం జరుగుతుంది. ఆ లోతుగా అడిగిన ప్రశ్నలను జవాబిచ్చిన వాడే విజేత. అంటే అర్థం ఏంటి? ఏ ప్రశ్నలు ఏ ఏరియాలో లోతుగా ఇస్తాడో తెలియదు కాబట్టి ప్రతి అంశాన్ని లోతుగా చదవాల్సిన అవసరం ఉంది. 100 ప్రశ్నల్లో లోతుగా అడిగేవి 30 ఉండొచ్చు, కానీ ఆ 30 ఎవడైతే చేయగలడో వాడే విజేత అండి. అందుకనే ప్రతి అంశాన్ని లోతుగా చదవాలి. ఇప్పుడు పైన అడగాలనుకోండి, పతంజలి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, పతంజలి రాసిన గ్రంథం పేరేంటి, ఆ మహాభాష్యం అనే గ్రంథము ఏ సబ్జెక్ట్ పైన రాయబడింది, వ్యాకరణము. ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తే ఈ పుస్తకం చూడండి, దీని మీనింగ్ మహా అంటే గ్రేట్, భాష్యము అంటే కామెంటరీ, వ్యాఖ్యానము కామెంటరీ. కాబట్టి ఈ పుస్తకము ఒక గొప్ప కామెంటరీ. దేనిపైన కామెంటరీ? ఇది టఫ్గా అడిగే ప్రశ్న. పతంజలి రాసిన మహాభాష్యము ఏ గ్రంథం పైన వ్రాయబడిన భాష్యము, వ్యాఖ్యానము? ఆన్ విచ్ బుక్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ కామెంటరీ. అంటే ఏదో ఒక పుస్తకానికి కామెంటరీ రాశాడు అండి. ఏంటి ఆ పుస్తకం అంటే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి. ఇంతకుముందు క్లాసెస్లో మనం చర్చించాము. పాణిని క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథం రాశాడు. మన దేశంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అదే. ఆ వ్యాకరణ గ్రంథం అయినటువంటి అష్టాధ్యాయి పైన ఇది మహాభాష్యము. అది లోతుగా అడిగేటువంటి ప్రశ్న. రైట్. పుష్యమిత్ర శృంగుడి గురించి మనం ఒక 4-5 అంశాలు చర్చించాము. ఇవన్నీ ముఖ్యమైన పాయింట్స్. పుష్యమిత్ర శృంగుడి తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్రుడు రాజ్యానికి వచ్చాడు. ఈయన గురించి నేను ఒకే పాయింట్, అంటే ఈవెన్ గ్రూప్ 2 వాళ్ళకి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్స్కు కానివ్వండి, అగ్నిమిత్ర గురించి నేను చర్చించాలంటే ఒకే ఒక పాయింట్, సివిల్ సర్వీస్ వాళ్ళకు కూడా ఒకే పాయింట్ ఇస్తారు. 2019 సివిల్ సర్వీస్ పరీక్షల్లో నేను అగ్నిమిత్ర పైన ఇచ్చిన ఒకే ఒక పాయింట్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ప్రిలిమ్స్లో రావడం జరిగింది. ఇచ్చింది ఒక పాయింటే, అంటే అతని గురించి నా దగ్గర ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయండి. అలా కాకుండా అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని నేను స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటాను. డైరెక్ట్గా అదే అడగడం జరిగింది. ఏంటి అడిగిన ప్రశ్న అగ్నిమిత్ర పైన అంటే, కాళిదాసుడు మహాకవి అండి. ఈయన గురించి మనము నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ గుప్తుల గురించి చర్చిస్తాము. ఆ గుప్తుల కాలంలో కాళిదాసుడు ఉన్నాడండి. కాళిదాసుడు రాసిన ఒక మహానాటకము, చాలా నాటకాలు ఉన్నాయండి. ఇంతకుముందు క్లాసెస్లో మనము అతను అభిజ్ఞాన శాకుంతలం రాశాడని చెప్పాను. అది కాకుండా ఇంకా రాశాడు అతను రాసిన ఒక నాటకము మాళవికాగ్నిమిత్రము. గుప్తుల కాలం నాటి కాళిదాసుడు మాళవికాగ్నిమిత్రము. ఎందుకు సడన్ గా నేను అగ్నిమిత్ర దగ్గర ఇది చర్చిస్తున్నానంటే, ఈ స్టోరీ మీరు చూస్తే మాళవిక ఒక అద్భుత సౌందర్యవతి, ఒక రాకుమార్తె మాళవిక, అగ్నిమిత్రుడు ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అగ్నిమిత్రుడు అండి. వాళ్ళిద్దరి ప్రేమాయణము, వాళ్ళు పెళ్లి చేసుకోవడము. సో అగ్నిమిత్రుడు మాళవిక అనే రాకుమార్తెతో వివాహం చేసుకునే కథను ఒక నాటకంగా రూపొందించాడు కాళిదాసుడు. మాళవికాగ్నిమిత్రము. మనకు అడిగిన బిట్ ఏంటంటే సివిల్ సర్వీస్ లాంటి పరీక్షల్లో కానిస్టేబుల్స్ కూడా ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు. కాళిదాసుడి నాటకమైన మాళవికాగ్నిమిత్రంలో అగ్నిమిత్రుడు కథానాయకుడు. ఈ కథానాయకుడైన అగ్నిమిత్రుడు ఏ వంశానికి చెందిన రాజు? అడిగిన ప్రశ్న అండి. కాళిదాసుడి నాటకంలో అగ్నిమిత్రుడు కథానాయకుడు, హీరో. ఆ హీరో ఏ వంశానికి చెందినవాడు? మీ ఆన్సరు శుంగ వంశానికి చెందినవాడు. సో శుంగరాజైన అగ్నిమిత్రుడి ప్రేమాయణము ఈ మాళవికాగ్నిమిత్రం. అంతే అండి, అదొక్క పాయింటే అగ్నిమిత్రుడికి సంబంధించి. ఇతను 2వ వాడు. నెక్స్ట్ మనకు ముఖ్యమైన రాజుల్లో ఇతను 1వ వాడు,
ఇతను రెండో వాడు. నెక్స్ట్ ఆరో వాడు, మిగతా వాళ్ళు అక్కర్లేదండి, ఇంపార్టెంట్ కాదు, మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఆరో వాడు భాగభద్రుడు. భాగభద్ర, ఈ భాగభద్రుడు ఇతనికి సంబంధించిన ఆరో రాజు, శుంగ వంశంలో ఆరో రాజు కాశీపుత్ర భాగభద్ర. ఇతని ఆస్థానానికి ఒక గ్రీకు రాయబారి వచ్చాడండి. ఇతని పేరు, ఈ గ్రీకు రాయబారి పేరు హీలియోడోరస్. ఇతన్ని యాంటియాల్సిడాస్ అనేటువంటి గ్రీకు రాజు పంపించాడు. అసలు ఈ యాంటియాల్సిడాస్ ఎవరో మనకి ఎక్కడ అంతుపట్టడం లేదండి, క్లారిటీ లేదు. యాంటియాల్సిడాస్ ఎవరు? ఫైనల్గా చరిత్రకారులు ఏం తేల్చారంటే భారతదేశాన్ని పాలించిన ఇండో గ్రీకులు మినాండర్ వారసుడే ఉంటాడండి. ఇతను మినాండర్ తర్వాత వచ్చిన రాజులు ఇతను ఒకడే ఉంటాడు. ఇతనికి భాగభద్రకు దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఆ దౌత్య సంబంధాల్లో భాగంగా హీలియోడోరస్ అనేటువంటి గ్రీకు రాయబారి భాగభద్రుని ఆస్థానానికి వచ్చి కొంతకాలం ఉన్నాడు. ఇతని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇతను ఒక శాసనం వేశాడండి. అశోకుని స్తంభ శాసనాలు మనం చర్చించాం కదా, అదే లెవెల్లో అదే స్టైల్లో మధ్యప్రదేశ్లోని బేసానగర్లో, యాక్చువల్గా ఆ రోజుల్లో దాన్ని విదిశ అనేవాళ్ళండి, ప్రస్తుతం బేసానగర్ అంటున్నాం. విదిశ దగ్గర బేసానగర్ ఊరుంది. శాసనాలను ఎప్పుడూ మనము ప్రస్తుత పేర్లతోనే పిలవాలి. ఆ బేసానగర్లో ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అండి, అశోకుని స్తంభ శాసనాలు మనం చర్చించాము, దాదాపుగా అలాంటిదే ఒక అద్భుతమైనటువంటి శాసనాన్ని ప్రాకృత భాషలో వేశాడు. హీలియోడోరస్ వేసిన బేసానగర్ స్తంభ శాసనము చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శాసనం యొక్క ఫోటో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది బుక్లో, ఒకసారి ఇది మీరు చూడొచ్చండి. సేమ్ మనకు అశోకుని స్తంభ శాసనం లాగా ఉంటుంది. అశోకుడు హీలియోడోరస్ వేసినటువంటి బేసానగర్ స్తంభ శాసనము ప్రాకృత భాషలో ఉంటుందండి. ఏంటి ఈ స్తంభ శాసనం ఇంపార్టెన్స్? కొంత వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను బేసానగర్ ఇంపార్టెన్స్ చెప్తాను. ఇక్కడ హీలియోడోరస్ అనేవాడు గ్రీకు రాయబారి బేసానగర్ శాసనం వేశాడనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. బేసానగర్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఆ శాసనం పైన ఉన్న సమాచారము కరెక్ట్ కంటెక్స్ట్లో నేను ఈ కాలంలో మతం గురించి చర్చిస్తానండి. ఆ మతం గురించి చర్చించేటప్పుడు బేసానగర్ శాసనం గురించి డిస్కస్ చేస్తాను. ఈ భాగభద్రుని నాణాలు, శుంగరాజైన భాగభద్రుని నాణాలు మనకు కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కూడా బయటపడ్డాయండి. దాన్ని బట్టి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే తెలంగాణ ప్రాంతం కూడా శుంగుల వంశం అయి ఉండేది, శుంగుల ఆధీనంలో ఉండేది. కరీంనగర్లో మన భాగభద్రుని నాణాలు మనకు లభ్యమవుతున్నాయి. రైట్ అండి, వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. ఈ వంశంలో మనకు చివరివాడు 10వ రాజు, చివరివాడు దేవభూతి, 10th కింగ్ అండి చివరివాడు. ఎలా అంతమయ్యాడు ఇతనంటే ఇతని సేనాపతి అయినటువంటి వాసుదేవ కణ్వుడు ఇతని హత్య చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దేవభూతిని అంతం చేసి వాసుదేవ కణ్వ, సేనాపతి వాసుదేవ కణ్వుడు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దాంతో మనకు శుంగరాజ్యం అంతమై కణ్వ రాజ్యము ప్రారంభమైంది. శుంగులు అంతమై కణ్వులు రాజ్యానికి వచ్చారండి, పాలనకు వచ్చారు. ఈ వాసుదేవ కణ్వుడు స్థాపించాడు కాబట్టి దీనికి కణ్వ వంశము అని పేరండి. జనరల్గా ఎవరైతే మొట్టమొదటి రాజు అయి ఉంటాడో వాడి పేరే ఆ వంశానికి ఇవ్వడం జరుగుతుంది 99% కేసెస్లో. వీళ్ళు కూడా బ్రాహ్మణులే అండి. శుంగులు బ్రాహ్మణులు, కణ్వులు కూడా బ్రాహ్మణులే. కాబట్టి భారతదేశాన్ని చాలా బ్రాహ్మణ వంశాలు పాలించాయి. వీళ్ళు మాత్రం రాజధానిని విదిశ నుండి పాటలీపుత్రానికి వెళ్ళిపోయారు. శుంగులేమో పాటలీపుత్రం నుంచి విదిశకు తీసుకొని వస్తే వీళ్ళు మళ్ళీ విదిశ నుండి పాటలీపుత్రానికి వెళ్ళారు. అంటే వీళ్ళ రాజధాని పాటలీపుత్రము. వీళ్ళ గురించి కూడా ఎక్కడ సమాచారం లేదండి.
పురాణాల్లో వీళ్ళ పేర్లు తప్ప, జనరల్గా పురాణాలు ఒక్కొక్క వంశాన్ని తీసుకొని ఎవరెవరు రాజులు లిస్ట్ ఇస్తాయండి. ఒక అనవసరంగా ఆ లిస్టును మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అబ్సల్యూట్లీ కణువుల గురించి మీకు ప్రశ్న రాదండి, ఎందుకంటే మన దగ్గర సమాచారం లేదు వాళ్ళ గురించి. జస్ట్ ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొట్టమొదటి వాడు ఈ వంశాన్ని స్థాపించిన వాడి పేరు వాసుదేవ కణువుడు, చివరి వాడు సుశర్మన్. సుశర్మ చివరి వాడండి ఈ వంశంలో. కొంత సుశర్మ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇంపార్టెంట్ అండి. ఎందుకు సుశర్మ తెలుగు రాష్ట్రాలకు ఇంపార్టెంట్ అంటే, పురాణాలు ఇస్తున్న సమాచారం ఏంటంటే, ఒక ఆంధ్ర రాజు, ఒక పాయింట్ అండి, ఆంధ్ర అనే పదాన్ని ఆంధ్రకే కాదు తెలంగాణ రాయలసీమ కూడా వర్తింపజేయాలి. రాయలసీమ అనే పదము 1927 వరకు లేదండి. 1927లో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు ఈ రాయలసీమ జిల్లాలకు రాయలసీమ అని పేరిచ్చాడండి ఆయన. 1927 వరకు అసలు రాయలసీమ అనే పదము వాడుకలో లేదు. మధ్యయుగం వరకు, అంటే 14వ శతాబ్దం వరకు తెలంగాణ అనే పదం వాడుకలో లేదు. సో 14వ శతాబ్దంలో తెలంగాణ అనే పదం వచ్చింది, 20వ శతాబ్దంలో రాయలసీమ అనే పదం వచ్చింది. అంతకంటే ముందు ఈ ప్రాంతాలన్నిటినీ ఆంధ్ర అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు కాకతీయులు పాలించిన ఓరుగల్లును గ్రంథాలు ఆంధ్రనగరి అని పిలిచాయండి. ఆంధ్రనగరి. కాకతీయులు మెయిన్గా ప్రధానంగా వాళ్ళు తెలంగాణ నుంచి పరిపాలించారు. ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదాన్ని తీసుకున్నారు, ఆంధ్రదేశాధీశ్వర. కాబట్టి ఆంధ్ర అనే పదము 3 తెలుగు ప్రాంతాలకు వర్తిస్తుంది. రైట్, అది క్లారిటీ మీకు ఉండాల్సినటువంటిది. సుశర్మ చివరి కణ్వరాజు. పురాణాలు ఏమంటున్నాయంటే, పురాణాల ప్రకారము ఒక ఆంధ్ర రాజు పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను చంపి కణ్వ వంశాన్ని అంతం చేశాడు. కణ్వ వంశం అంతమైంది. రిపీట్. ఒక ఆంధ్ర రాజు, యాజ్ యూజువల్గా ఆ పేరు లేదు, మన వాళ్ళంతా క్లారిటీగా రాయలేదండి, అందుకనే చరిత్ర రాయడం తెలియదు, ఓన్లీ క్లూస్ ఇచ్చారు. ఎవడో ఒక ఆంధ్ర రాజు పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను చంపేసి కణ్వ వంశాన్ని అంతం చేశాడు. ఆ తర్వాత వచ్చేసాడు. ఎవడ ఆంధ్రరాజు తెలియదు, ఎక్కడ సమాచారం లేదు. ఇక మన తలలు బద్దలు కొట్టుకుంటూ డీకోడింగ్ చేసుకోవాలి, ఎవడై ఉంటాడు ఈ ఆంధ్రరాజు. సరే, ఈ టైంలో ఆంధ్రని ఎవరు పాలిస్తున్నారని ఒకసారి మనం చూస్తే శాతవాహనులు పాలిస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర 3 ప్రాంతాలను కలిపి శాతవాహనులు పరిపాలించారు. ఓహో, ఒక శాతవాహన రాజు ఈ పని చేశాడు అని మనం అనుకోవాలి. ఏ శాతవాహన రాజు చేసి ఉంటాడు? ఎనీహౌ, నేను శాతవాహనుల గురించి ప్రాంతీయ చరిత్రలో డీటెయిల్గా చర్చించినప్పుడు ఆ పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను చంపినటువంటి ఆ శాతవాహన రాజు ఎవడై ఉంటాడు అనే చర్చను చేపడతాను. ఇప్పుడు నేను ఈ వీడియోస్లో, స్టార్టింగ్ వీడియోస్లో కేవలం నేను భారతదేశ చరిత్రను మాత్రమే డిస్కస్ చేస్తాను. ప్రాంతీయ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర ఏదైనా కానివ్వండి, వాటిని చివరి వీడియోస్లో ఎక్స్క్లూజివ్గా నేను చర్చిస్తాను. ఇది జస్ట్ నేను భారతదేశ చరిత్రకు మాత్రమే నా చర్చను పరిమితం చేస్తాను. రైట్ అండి, నార్త్ ఇండియాను పాలించిన శుంగులు, ఆ తర్వాత కణ్వులు. ఆల్రెడీ నేను లిస్ట్ ఇచ్చాను ఎవరెవరు పాలించారు, ఏ స్వదేశీ రాజ్యాలు ఉన్నాయనేటువంటిది. అందులో ఉత్తర భారతదేశాన్ని పాలించిన శుంగులు, కణ్వులు పూర్తి చేశాము. ఇక నెక్స్ట్ డెక్కన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొన్ని ఆంధ్ర ప్రాంతాలు కూడా తీసుకోండి, డెక్కన్లో ఇబ్బంది లేదు. ఈ డెక్కన్ను మనం చర్చిస్తున్న 200 BC 300 AD మధ్య కాలంలో శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనులు మౌర్యుల తదనంతర యుగంలో, మౌర్యుల తర్వాత యుగంలో దాదాపుగా 4 శతాబ్దాలకు పైగా డెక్కన్ను పాలించారు. ఆ డెక్కన్లో భాగంగా వాళ్ళు రాయలసీమను పాలించారు, కోస్తాంధ్రను పాలించారు, తెలంగాణను కూడా పాలించారు. కాబట్టి మన స్థానిక చరిత్రలో, రీజనల్ హిస్టరీలో శాతవాహనులు చాలా ఇంపార్టెంట్. మీరు ఆంధ్ర హిస్టరీ చూడండి, తెలంగాణ హిస్టరీ చూడండి, శాతవాహనులు కామను చాలా ఇంపార్టెంట్. అందుకని నేను శాతవాహనులను ప్రాంతీయ చరిత్ర తీసుకున్నప్పుడు నేను చెప్పాను, ఇది కేవలం నేను ఇండియన్ హిస్టరీ వీడియోలు మాత్రమే ఇస్తున్నాను.
ఈ వీడియోలు పూర్తయిన తర్వాత నేను ఇండియన్ హిస్టరీని 100కు పైగా వీడియోల్లో మీకు ఇస్తాను. తర్వాత చివర్లో ప్రాంతీయ చరిత్రను టేకప్ చేస్తాను. ఆ ప్రాంతీయ చరిత్ర టేకప్ చేసేటప్పుడు మీకు శాతవాహనుల గురించి చాలా వివరంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి రిపిటీషన్ మనం అవాయిడ్ చేయడానికి నేను శాతవాహనుల గురించి చర్చించడం లేదు. అలానే వదిలిపెట్టడం లేదండి, చివరి క్లాసెస్లో శాతవాహనుల గురించి డీటెయిల్గా చూస్తాం. ఇక శాతవాహనులను మనము పక్కన పెడితే తూర్పు భారతదేశానికి వెళ్తే ఒరిస్సాను మహామేఘవర్మ వంశం పరిపాలించింది. మహామేఘవర్మ వంశము కళింగ ప్రాంతాన్ని పాలించిందని మనకు కొంత సమాచారం. అగైన్ అన్ఫార్చునేట్లీ ఈ వంశ చరిత్ర గురించి ఎక్కడా పెద్దగా ఆధారాలు లేవు, సాహిత్యం లేదు, నాణాలు లేవు, అసలు మనకు సోర్సెసే లేవండి, ఒక శాసనం తప్ప. ఈ మొత్తం వంశం గురించి, ఒరిస్సాను పాలించిన మహామేఘవర్మ వంశం గురించి మనకు తెలియజేసే ఏకైక ఆధారము ఒక శాసనం మాత్రమే, ఒక ప్రాకృత శాసనం మాత్రమే. ఒకవేళ ఆ ఒక్క శాసనం గనక దొరక్కపోయింటే అసలు ఈ వంశము ఒరిస్సాను పాలించింది అని సమాచారం కూడా మన దగ్గర ఉండేది కాదు. కాబట్టి మహామేఘవర్మ వంశం గురించి అడగాలంటే 100కు 99 కాదండి, 100కు 100% ఆ శాసనం గురించి అడగాల్సిందే, వేరే సోర్స్ లేదు. ఈ ప్రాకృత శాసనము హాతిగుంప అనే ప్రాంతంలో దొరికింది. దీన్ని మన హాతిగుంప శాసనము అంటాము. భువనేశ్వర్కు సమీపంలో హాతిగుంప అనే ఒక జైన గుహాలయం అండి. ఇది జైన గుహ. ఇది హాతి అంటే ఏనుగు, గుంప అంటే గుహాలయము. ఒరియా భాషలో గుంప అంటారండి, తెలుగులో గుహ అంటాము. గుహ ఇంగ్లీష్లో కేవ్ అంటాము. అదే మీరు ఇంగ్లీష్లో అయితే గుఫా అంటారు. కొద్దిగా గుఫా, ఇదేమో గుంప ఒరిస్సా భాషలో. హాతి గుంప అంటే ఎలిఫెంట్ కేవ్. ఇది జైన గుహాలయం. ఈ జైన గుహాలయ గోడల పైన భువనేశ్వర్ నుంచి చాలా దగ్గర అండి, భువనేశ్వర్లో పార్టీ అనుకోండి, ఈ హాతి గుంప జైన గుహాలయంలో గోడ పైన మనకు ఒక ప్రాకృత శాసనం లభించింది. ఖారవేలుడనే రాజు ఈ శాసనాన్ని వేశాడండి. ఇది ఖారవేలుడనే రాజు వేసినటువంటి ప్రశస్తి. అప్రాక్సిమేట్లీ 2nd century BC అండి ఇతను పాలించింది ఖారవేలుడు అనేటువంటి రాజు. మహామేఘవర్మ వంశంలో మనకు తెలుస్తున్న ఏకైక రాజు ఖారవేలుడే. ఆ ఖారవేలుడు కూడా ఏంటంటే హాతిగుంప శాసనం వేశాడు కాబట్టి అతని గురించి తెలిసింది. కాబట్టి ఈ వంశంలో మనకు ఒకే ఒక రాజు తెలుసు. ఎంతమంది రాజులు ఉన్నారో తెలియదండి. అంటే ఖారవేలుడి కంటే ముందు ఎవరున్నారో తెలియదు, ఖారవేలుడి తర్వాత ఎవరున్నారో కూడా తెలియదు. సింగిల్ రాజు, ఒకే ఒక రాజు ఈ వంశం గురించి మనకు తెలుస్తుంది. ఖారవేలుడు హాతిగుంపలో తన విజయాలు తెలియజేస్తూ ప్రాకృత శాసనం వేశాడు. అందుకని దీన్ని ప్రశస్తి అన్నాను. అతని విజయాలు చాలా డీటెయిల్గా ఈ శాసనంలో ఇవ్వబడ్డాయి. ఏమేముంది, సమాచారం ఏంటి, హాతిగుంపలో ఉన్న సమాచారం ఏంటి, మళ్ళీ పైన అడగాలంటే ఇంకా అయిపోయిందండి, అంతకంటే డీటెయిల్గా వెళ్ళడు. హాతిగుంప శాసనం ఏ వంశం గురించి తెలియజేస్తుంది, హాతిగుంప శాసనాన్ని వేసిన రాజు ఎవరు, హాతిగుంప శాసనం ఏ భాషలో వేయబడింది, ప్రాకృత భాషలో. ఇవే బిట్లండి. మనం ఇంతవరకు అడిగిన బిట్లన్నీ ఇవే. ఇక లోతుగా అడగాలనుకుంటే ఆ హాతిగుంప శాసనంలో ఇవ్వబడిన సమాచారం పైన ప్రశ్నలు అడుగుతాడు. నేను చెప్పాను, నేను ప్రతి అంశాన్ని లోతుగానే చర్చిస్తాను. ఏముంది ఆ శాసనంలో? అతని గొప్పతనం అండి. ఆ ఖారవేలుడు తన గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. మొదటి పాయింట్ ఆ శాసనం ఏమంటుందంటే, వరదల్లో ధ్వంసమైన తన రాజధాని కళింగ నగరిని తిరిగి నిర్మించాడు. అతని రాజధాని కళింగ నగరి అట అండి. ఈ కళింగ నగరి ఎక్కడుందో మనం ఐడెంటిఫై కాలేదు. ఇప్పటికి కూడా మీకు తెలుసు, ఒరిస్సాను కళింగ అంటాం. ఒరిస్సానే కాదండి, ఉత్తరాంధ్రను కూడా మనం చరిత్రలో కళింగ అనే వాళ్ళము. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖ జిల్లాలను కూడా కళింగ అంటాము, అన్నాం కూడా ప్రాచీన కాలంలో. కాబట్టి ఈ కళింగ నగరి ఎక్కడుందనేది మనకు కొంత క్లారిటీ లేదు. ఒరిస్సాలో ఉందా లేదా ఉత్తరాంధ్రలో ఉందో మనకు తెలియదు. మొత్తానికి ఈ కళింగ నగరి
వరదల్లో ధ్వంసమైందట, దాన్ని తిరిగి నిర్మించారట. పాటలీపుత్రంపై 2 సార్లు దండెత్తి అపార సంపదను తీసుకొని వచ్చాడట. పాటలీపుత్రంపై ఏ రాజు ఉన్నాడో తెలియదు. పాటలీపుత్రంలో అంటే నార్త్ ఇండియా పైకి వెళ్ళాడండి. పాటలీపుత్రంలో ఉత్తర భారతదేశానికి రాజధానిగా ఉన్న పాటలీపుత్రంపై 2 సార్లు దండెత్తి అపార సంపదను తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. శాతవాహనులను ఓడించాడు. శాతవాహనులను ఓడించి వాళ్ళ నగరాలను ధ్వంసం చేశాడట అండి. సేమ్ సమస్య. ఆ శాతవాహన రాజు ఎవరితో యుద్ధం చేశాడు? ఆ శాతవాహన రాజు ఎవరో మనకు ఎక్కడా క్లియర్గా చెప్పలేదు. అతను వారి నగరాలు కూడా ధ్వంసం చేశాడట. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చోళ, పాండ్య, చేర ఈ రాజ్యాల కూటమిని ఓడించాడు. నెక్స్ట్ నేను ఈ 3 రాజ్యాల గురించి చర్చించబోతున్నాను. మౌర్యుల అనంతర యుగంలో దక్షిణ భారతదేశాన్ని చోళ, పాండ్య, చేర అనే 3 రాజ్యాలు పరిపాలించాయి. ఈ 3 రాజ్యాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఖారవేలుడితో యుద్ధం చేశాయట. ఆ కూటమిని ఓడించాడు. ఎవరు చెప్తున్నారు ఈ సమాచారము? హాతిగుంప శాసనంలో ఖారవేలుడు చెప్తున్నాడు. మనకు ఇంటెలిజెంట్గా ఒకసారి ఐ థింక్ గ్రూప్ అని ఆ స్థాయిలో అడిగిన ప్రశ్న అండి. అశోకుడి శాసనాల తర్వాత దక్షిణాది రాజ్యాలైన చోళ, పాండ్య, చేర రాజ్యాలను ప్రస్తావిస్తున్న శాసనం ఏంటి? అశోకుడి యొక్క 13వ శిలాశాసనము, 2వ శిలాశాసనము ఈ 3 రాజ్యాల పేర్లను ఇస్తుంది. ఆ అశోకుని శాసనాల తర్వాత ఈ దక్షిణాది రాజ్యాలు, తమిళ రాజ్యాలు అంటాము, తమిళ రాజ్యాలను ప్రస్తావించిన 2వ శాసనము హాతిగుంప శాసనము. అంటే వాళ్ళ కూటమిగా వచ్చిన వాళ్ళను ఓడించాడట. దీన్ని బట్టి చూస్తే ఈ ఖారవేలుడు ఎవడో కానీ ఆ గొప్ప విజేత, చాలా గొప్ప విజేతగా మనకు అనిపిస్తాడండి. ఎందుకంటే ఉత్తరాదిన ఉన్న రాజులను ఓడించాడు, పాటలీపుత్రాన్ని ఓడించాడు అతను, డెక్కను పాలిస్తున్న శాతవాహనులను ఓడించాడు, దక్షిణాదిన ఉన్న రాజ్యాలను ఓడించాడు. అంటే మొత్తం భారతదేశాన్ని గజగజలాడించి ఉంటాడండి. ఇంకా అతను ఏమంటాడంటే ఒరిస్సాలో నందరాజులు నిర్మించినటువంటి పంట కాలువలకు మరమ్మతులు నిర్వహించాను అంటున్నాడండి. నందుల కాలంలో అంటే ఒరిస్సా నంద సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. అంటే మౌర్యుల కంటే ముందు నందులు మగధను పాలించారండి. వారి కాలంలో ఒరిస్సాలో ఇరిగేషనల్ కెనాల్స్ అంటే పంట కాలువలు నిర్మించబడ్డాయి. వాటికి మరమ్మతులు చేశారంట. నందులు నిర్మించినటువంటి పంట కాలువలకు మరమ్మతులు నిర్వహించాను అని చెప్పుకుంటున్నాడు. ఇది మనకు హాతిగుంపలో ఉన్న సమాచారం. నేను చెప్పాను లోతుగా అడిగితే ఆ కంటెంట్లోకి వెళ్తాడు. ఈ ఖారవేలుడు జైన మతస్థుడు అండి. జైన మతానికి ఇతను చాలా సేవలు చేశాడు. ఇతను జైన మతస్థుడు. రైట్ అండి. మనకు ఆ తర్వాత ఖారవేలుడి తర్వాత ఎవరున్నారో ఏంటో మనకు సమాచారం లేదు. కేవలం హాతిగుంప శాసనంలో మాత్రమే వీళ్ళ గురించి సమాచారం ఉంది. ఓన్లీ 1 సోర్స్ అండి వీళ్ళ గురించి తెలుసుకోవడానికి. ఇక చివరిగా స్వదేశీ రాజ్యాల్లో చివరిగా దక్షిణాదిన ఉన్నటువంటి 3 రాజ్యాలను చర్చిస్తాం. ఏంటి 3 రాజ్యాలు? ఒకటి చోళ, 2 పాండ్య, 3 చేర రాజ్యాలు. ఒకసారి వీళ్ళ గురించి ఒక చిన్న పట్టికలో సమాచారాన్ని ఇస్తాను. ఈ చోళులు ఉత్తర తమిళనాడును పరిపాలించారండి. పాండ్యులు దక్షిణ తమిళనాడును పరిపాలించారు. చేర రాజులు కేరళను పాలించారు. అందుకనే వీళ్ళను కేరళ పుత్ర
అశోకుని శాసనాల్లో మనం చర్చించాము. చేర రాజులను కేరళ పుత్రులు అని చెప్పాను. రిమెంబర్, ఈ 3 దక్షిణాది రాజ్యాలు మౌర్యుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలించాయి. మౌర్యుల తర్వాత కూడా, అంటే వీళ్ళు ఒక్కొక్కరు 600 ఏళ్ళు పరిపాలించారు. మౌర్యుల కాలంలో ఉన్నారు వీళ్ళు, మౌర్యుల తదనంతర యుగంలో కూడా ఉన్నారు. వీళ్ళ రాజధానులు ఒకసారి చూస్తే, రాజధాని వీళ్ళ రాజధాని చోళుల చోళుల రాజధాని ఒకసారి గమనిస్తే ఉరయ్యూర్ అండి. ఉరయ్యూర్ తర్వాత రాజధానిని వాళ్ళు పూహార్కు మార్చారు. పూహార్. ఈ పూహార్కి ఇంకొక పేరు కావేరీ పట్టణం. పూహార్ అన్నా కావేరీ పట్టణం అన్నా ఒకటే. ఎందుకు ఈ పూహార్కు కావేరీ పట్టణం అన్నామంటే, కావేరీ నది బంగాళాఖాతంలో కలిసేది పూహార్లోనే అండి. ఈరోజు కావేరీ నది కర్ణాటకలోని ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఆ ప్రాంతంలో పుట్టి కర్ణాటక తమిళనాడు గుండా వెళ్ళి పూహార్ దగ్గర, ఇప్పుడు కూడా పూంపుహార్ అంటాం. ప్రజెంట్ నేమ్ పూంపుహార్. కావేరీ నది బంగాళాఖాతంలో కలుస్తుందండి. అందుకనే ఈ పూహార్ నగరానికి కావేరీ పట్టణం అని కూడా అంటారు. అది తర్వాత రాజధాని. ఉరయ్యూరు తర్వాత పూహార్ రాజధాని. పాండ్యులకు మదురై రాజధాని, మదురై నగరము రాజధాని. కేరళకు వంజీ లేదా కరూర్, ఒకటే నగరం అండి. వంజీ అన్న కరూర్ అన్న ఒకటే, అది రాజధాని. ఈ 3 రాజ్యాలకు రాజకీయ చిహ్నాలు ఉన్నాయండి, ఎంబ్లమ్స్. రాజకీయ పొలిటికల్ ఎంబ్లమ్స్ ఏంటి? ఈ పొలిటికల్ ఎంబ్లమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయండి. చోళులకు రాజకీయ చిహ్నము పులి అండి, పులి. పాండ్యుల రాజకీయ చిహ్నము, పాండ్యులకు చేప, ఫిష్. చేర రాజులకు విల్లు, బాణము. ఇది వీళ్ళ సింబల్స్ అండి, రాజకీయ చిహ్నాలు. ఇక రాజుల విషయానికి వస్తారా, ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క వంశము దక్షిణ భారతదేశాన్ని 600 ఏళ్ళు పరిపాలించిందండి. అంటే 600 ఏళ్ళు అంటే ఒక్కొక్క వంశంలో 60-70 మంది రాజులు ఉంటారు. మనకు అక్కర్లేదు. ఆ మొత్తం వంశంలో అత్యంత బలమైన రాజులను మాత్రమే మనం చర్చిస్తాం. చోళుల్లో మనకు అత్యంత గొప్పవాడు కరికాల చోళ. పాండ్యుల్లో గొప్పవాడు నెడుంజలియన్. చేర రాజుల్లో మనకు అత్యంత గొప్పవాడు సెంగుత్తవాన్. వీళ్ళు అందరికంటే, ఆ వంశంలో అందరికంటే గొప్ప చక్రవర్తులు కరికాల చోళుడు, నెడుంజలియన్, సెంగుత్తవాన్. ఓకే, వీళ్ళ పొలిటికల్ హిస్టరీ అంతకంటే ఎక్కువగా నేను ఇవ్వదలుచుకోలేదు, అక్కర్లేదు, అవసరం లేదు. కాకపోతే ఈ 3 రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటాము. కారణం ఏంటి? ఈ చోళ, పాండ్య, చేర రాజ్యాలను తమిళ రాజ్యాలు ఎందుకు అంటామంటే, వీళ్ళు మనకు అపారమైన తమిళ సాహిత్యాన్ని అందించారు. చేర రాజులు కేరళను పాలించిన మలయాళం లేదండి, ఇంకా మలయాళం రాలేదు. వాళ్ళు కూడా తమిళ సాహిత్యాన్ని అందించారు. కాబట్టి ఈ 3 రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటాము. నేను ఇక్కడ కొంత డీటెయిల్గా తమిళ భాష గురించి కొంత సమాచారం ఇచ్చి, ఈ 3 రాజ్యాలు మనకు అందించిన తమిళ సాహిత్యం ఏంటి అనేది చర్చిస్తాను. కొంత మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడేటట్టుగా తమిళ భాష, తమిళ సాహిత్యాన్ని నేను మీకు ఇస్తాను. భారతదేశంలోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి
నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆర్యులని, ఉత్తరాది భాషలను ఆర్యజాతి భాషలని, దక్షిణాది ప్రజలను ద్రావిడులని, దక్షిణ భాషలను ద్రావిడ భాషలని చెప్తారు. ఆర్య భాషలు, ద్రావిడ భాషలు. ఆర్య భాషలతో పోలిస్తే ద్రావిడ భాషలు చాలా ప్రాచీనమైనవి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ చాలా ప్రాచీనమైనవి ఉత్తరాదితో పోలిస్తే. తమిళము అన్నిటికంటే ద్రావిడ భాషల్లో అత్యంత ప్రాచీనమైనది. తమిళ సాహిత్యము క్రీస్తుకు పూర్వమే ప్రారంభమైంది. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ క్రీస్తుకు పూర్వమే తమిళ సాహిత్యము. ఒక మాటలు చెప్పాలంటే ఈనాడు భారతదేశంలో మాట్లాడబడుతున్న భాషల్లో ఒక అంచనా ప్రకారము ఇండియాలో 1500 భాషలు మాట్లాడుతున్నారట. ఈ 1500 భాషల్లో అన్నిటికంటే ప్రాచీనము తమిళమే. తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అమాంగ్ ద స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడబడుతున్న భాషల్లో తమిళము అత్యంత ప్రాచీనమైనది. అంటే తమిళం కంటే ముందే సంస్కృతం ఉందండి, చాలా ప్రాచీనము సంస్కృతము. పాలి భాష అంతకంటే ప్రాచీనము, ప్రాకృత భాష అంతకంటే ప్రాచీనము. అయితే ప్రస్తుతము ఈ భాషలు మాట్లాడేవారు ఎవరు లేరు. అంటే తమిళం కంటే ముందున్న భాషలు అంతర్ధానమయ్యాయి. యాజ్ ఎ రిజల్ట్ తమిళమే ఈనాటి అత్యంత ప్రాచీన భాష. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడిన భాషల్లో అన్నిటికంటే ప్రాచీనము తమిళమే. అన్నిటికీ తమిళమే. అందుకనే తమిళులు తమ భాష అంటే వాళ్లకు ఒక రకమైనటువంటి అభిమానము, గర్వం కూడా అండి. తమిళం అంటే ఓల్డెస్ట్ అమాంగ్ ద స్పోకెన్ లాంగ్వేజెస్. అది తమిళ సాహిత్యము క్రీస్తుకు పూర్వమే ప్రారంభమైంది. కరెక్ట్గా ఇయర్ అయితే తెలియదు. తమిళం తర్వాత రెండవ ద్రావిడ భాష కన్నడ. కన్నడ సాహిత్యము 9వ శతాబ్దంలో ప్రారంభమైంది. మొదటి భాషకు రెండో భాషకు గ్యాప్ చూడండి, 100 ఏళ్ళండి. అంటే ప్రాచీనతలో తమిళానికి దగ్గర ఏ భాష లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ర్యాంకర్కు 95% అండి మార్కులు, సెకండ్ ర్యాంకర్కు 60%. అంటే ఫస్ట్ ర్యాంకర్ ఎంత గొప్పవాడో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అతనికి దగ్గరలో కూడా పోటీ వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాగే తమిళ సాహిత్యానికి ప్రాచీనతలో పోటీ పడే భాషనే లేదండి. సెకండ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కన్నడ. బట్ కన్నడ సాహిత్యం వచ్చింది 9వ శతాబ్దంలో. ఆ తర్వాత మన తెలుగు వచ్చిందండి 11వ శతాబ్దంలో. నేను మాట్లాడేది భాష కాదండి. ఏ భాష ఎప్పుడు ప్రారంభమైందంటే ఎవడు చెప్పలేడండి. ఏమన్నా రికార్డింగ్స్ ఉన్నాయా ఆ రోజు తెలుగు మాట్లాడారనేటువంటిది? ఒక భాష ప్రాచీనతను సాహిత్యం ద్వారా కొలుస్తాము. ఏ సాహిత్యం ముందుంటే దాన్ని ప్రాచీన భాషగా చెప్తాము. నన్నయ్య తెలుగులో తొలి కవి 11వ శతాబ్దంలో రాజమండ్రిలో జీవించాడు. కాబట్టి తెలుగు సాహిత్యము 11వ శతాబ్దంలో వస్తుంది. మలయాళం 13వ శతాబ్దంలో. ఇదండి మనకు దక్షిణాది భాషలు. ఇక మీరు ఉత్తరాది భాషలు చూశారనుకోండి, ఆర్యజాతి భాషలు. ఆర్యజాతి భాషలన్నీ 13వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటివే. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ సాహిత్యము 12వ శతాబ్దంలో వచ్చిందండి. మరాఠీ 13వ శతాబ్దంలో వచ్చింది. అంటే నార్త్ ఇండియా భాషలు సౌత్ ఇండియాతో పోలిస్తే చాలా తర్వాత కాలంలో వచ్చినటువంటివి. ఇప్పుడు తమిళులు హిందీ అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతారండి. చాలా సంఘటనలు ఈ మధ్య కూడా మనం చూసాము. హిందీ అనగానే అమిత్ షా, నరేంద్ర మోడీ తమిళనాడులో ఒక్కసారిగా ఆందోళనలు భగ్గుమంటాయి. హిందీని ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము జాతీయ భాషగా హిందీని ఒప్పుకోము అంటారు తమిళులు. కారణం ఏంటి? ఇంత ప్రాచీన భాష, ఇంత గొప్ప సంస్కృతి ఉన్న తమిళాన్ని వదిలేసి మీరు హిందీని ఏదో ఎక్కువ మంది మాట్లాడుతున్నారని, అంటే తమిళం కంటే హిందీ మాట్లాడే వాళ్ళ భాష ఎక్కువ, అంటే కొద్ది ఎక్కువ మంది మాట్లాడతారని మీరు హిందీని మా పైన రుద్దుతారా? నిన్న కాక మొన్న పుట్టిన భాషను మా పైన రుద్దే ప్రయత్నం చేస్తారా? అది కూడా మా శత్రు జాతికి చెందినటువంటి భాష, ఆర్య జాతికి చెందిన భాష.
ఏంటి మాకున్న సంస్కృతి మాకున్న చరిత్ర మీ హిందీకి ఉందా? అంటే ఆర్యుల భాషను మా పైన బలవంతంగా రుద్దుతారా? మీ సంస్కృతం అన్నా మీ హిందీ అన్నా, సంస్కృతం కూడా ఆర్య భాష అండి, ఆర్య జాతికి చెందిందే, మాకొద్దు, మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. నెహ్రూ కాలం నుండి నరేంద్ర మోడీ కాలం వరకు హిందీని జాతీయ భాషగా ప్రమోట్ చేసే కార్యక్రమము తెలంగాణలో తీవ్రమైన ఆందోళనలకు కారణమవుతుంది. ఈ మధ్య రీసెంట్గా అమిత్ షా ఒకే దేశము ఒకే భాష అని మాట్లాడాడండి. దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో అయితే ఇంకా పెద్ద ఉద్యమాలు. భారతదేశం యొక్క గొప్పతనము భిన్నత్వంలో ఏకత్వము. ఒకే దేశము, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న భాషలే భారతదేశం యొక్క గొప్పతనము. ఆ గొప్పతనాన్ని మీరు కాలరాయలేరు. ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏంటంటే ఒకే దేశము ఒకే భాష ఒకే సాంప్రదాయం ఉండాలి. అది సాధ్యం కాదంటారు మేధావులు. ముఖ్యంగా తమిళులు ఈ యొక్క నార్త్ ఇండియా వారి యొక్క ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ ఈ ఆందోళనలు, హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయండి. ఈ మధ్య 1-2 సంఘటనలు జరిగాయి. ఇది జనరల్ నాలెడ్జ్ కోసం ఇస్తున్నటువంటిది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక జీవోను జారీ చేసిందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేఖలన్నీ రాష్ట్రాలకు హిందీలోనే ఉండాలి. వాళ్ళ ఐఏఎస్ అధికారులు, సెంట్రల్ సెక్రటేరియట్లో పనిచేసే ఐఏఎస్ అధికారులకు అందరికీ ఉత్తర్వులు ఇచ్చారు. మీరు రాష్ట్రాలకు పంపించే లేఖలన్నీ ఇంగ్లీష్లో వద్దు, హిందీలో, ఎందుకంటే మన జాతీయ భాష హిందీని ప్రమోట్ చేయాలి కాబట్టి మీరు రాష్ట్రాలతో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలో చేయండి. ఓకే, నార్త్ ఇండియాలో ఢిల్లీలో కూర్చున్న అధికారులు, ఐఏఎస్ అధికారులందరూ తమ లేఖలను హిందీలో రాయడం మొదలుపెట్టారు. జయలలిత అగ్గి మీద గుగ్గిలమైంది. మళ్ళీ మా పైన హిందీ రుద్దుతారా మీరు? మాకు హిందీ వద్దంటే మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి వచ్చే లేఖలు హిందీలో రాస్తారా? తన ఐఏఎస్ అధికారులందరినీ పిలిపించి జయలలిత ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే హిందీలో వచ్చిన లేఖలకు మీరు తమిళంలో జవాబు పంపించండి. టిట్ ఫర్ టాట్. ఢిల్లీ నుంచి హిందీలో లేఖలు వస్తే మన రిప్లైస్ అన్నీ తమిళంలో ఉండాలి. అక్కడ వాళ్ళు బుర్రగిక్కుంటూ కూర్చోవాలి. ఐఏఎస్ అధికారి మద్రాస్ నుంచి వాళ్లకు తమిళంలో రిప్లై వెళ్ళింది, ఎవరు చదువుతాడండి? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవడైనా వచ్చి ఐఏఎస్ అధికారికి, సార్ మీ డ్రైవర్ తమిళుడే, ఆ డ్రైవర్ని పిలిపించుకొని బాబు ఇది కొద్దిగా చదివి పెట్టు. నిరక్షరాస్యులు చదువుకున్న వాళ్ళ దగ్గర లెటర్ ఇస్తారు కదా, ఒక ఐఏఎస్ అధికారి అలాంటి పరిస్థితి. కాబట్టి జయలలిత ఏమంటుంది, మర్యాదగా మీరు ఇంగ్లీష్లో రాయండి, మేము ఇంగ్లీష్లో రాస్తాము. మీరు హిందీ అని మీరు హిందీలో లేఖలు పంపిస్తే మా ఆన్సర్లు తమిళంలో ఉంటాయి. ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆర్య భాషలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మాకింత ప్రాచీన భాష మా దగ్గర పెట్టుకొని నిన్న కాక మొన్న వచ్చిన మీ భాషను మేము ఒప్పుకోవాలన్నా? సంస్కృతాన్ని కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మనం రాబోయే క్లాసెస్లో చర్చిస్తామండి. సంస్కృతానికి వ్యతిరేకంగా 20వ శతాబ్దంలో ద్రావిడ ఉద్యమం స్టార్ట్ అయిందండి. మనం డిస్కస్ చేస్తాం. ఈవి రామస్వామి నాయకర్, అన్నాదురాయ్, కరుణానిధి, వీళ్ళందరూ ద్రావిడ ఉద్యమానికి వెన్నుముక లాంటి వాళ్ళండి. ద్రావిడ ఉద్యమం అంటే ఆర్య సంస్కృతి, ఆర్య భాషలకు నో. ఎంతవరకు వెళ్ళిందంటే ఈ ద్రావిడ ఉద్యమము 20వ శతాబ్దంలో, 20th సెంచరీలో ఈ ద్రావిడ ఉద్యమము ఎంతవరకు వెళ్ళిందంటే దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో కూడా వేదాలను పఠించడం వద్దు. ఎక్కడైనా మీరు భారతదేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హిందూ దేవాలయాల్లో, శైవాలయాలు కానివ్వండి, వైష్ణవాలయాలు కానివ్వండి, మంత్రాలు సంస్కృతంలో చదువుతారు. వేదాల నుండి. వేదాలు సంస్కృతం అండి. కానీ ఈ ద్రావిడ ఉద్యమము బలోపేతమైన తర్వాత దీన్ని వీళ్ళు తిరస్కరించారు. ఇవి ఆర్యులవి, మేము ఒప్పుకోము. వీళ్ళేం చేశారు, వాళ్ళ తమిళ మతాచార్యులు, మన తర్వాత రాబోయే క్లాసెస్లో చర్చిస్తాము. తమిళంలో ఒక 63 మంది గొప్ప శైవ మతాచార్యులు ఉన్నారండి. వాళ్ళు నాయనార్లు అంటారు. వీళ్ళ గురించి నేను తర్వాత చర్చిస్తానండి. ఈ నాయనార్లు
వాళ్ళు రాసిన తమిళ సాహిత్యము తిరుమురై. ఈరోజు మీరు ఎక్కడైనా శైవాలయానికి వెళ్ళండి, ఎక్కడ తమిళనాడులో మీకు వేద మంత్రాలు కనిపించవండి. ఆ పురోహితుడు తమిళంలో, అచ్చ తమిళంలో తిరుమురైలో ఉన్న మంత్రాలు చదువుతూ ఉంటాడు. మాకు వేదాలు వద్దు, మాకు సంస్కృతం వద్దు, ఆర్య సంస్కృతిని మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. అదే మీరు ఒక వైష్ణవాలయంలో వెళ్ళారనుకోండి, వేదాలు ఉండవండి అక్కడ తమిళనాడులో. ఒక 12 మంది వైష్ణవ మతాచారులు, వాళ్ళని ఆళ్వార్లు అంటాము. వీళ్ళ గురించి నేను రాబోయే క్లాసెస్లో చర్చిస్తాము. ఈ ఆళ్వార్లు ప్రబంధము అనేటువంటి పవిత్ర వైష్ణవ సాహిత్యాన్ని అందించారు తమిళంలో. కాబట్టి మీరు ఒక వైష్ణవాలయంలో వెళ్తే ప్రబంధంలో ఉన్న మంత్రాలు, తమిళ మంత్రాలు చదువుతూ ఉంటారండి. ఈ మధ్య ఒక 2 నెలల కిందట నేను పేపర్లో చూశాను, కంచిలో వరదరాజుల స్వామి ఆలయంలో, కంచిలో చాలా సుప్రసిద్ధమైన ఆలయం వరదరాజుల స్వామి ఆలయం అండి. అక్కడ 2 పురోహిత వర్గాలు తలలు బద్దలు కొట్టుకునేటట్టు కొట్టుకున్నారండి. ఒకరేమో వేద మంత్రాలు చదవాలని, మరొకరేమో లేదు ప్రబంధంలోని మంత్రాలు తమిళంలో చదవాలని. ఈ ఘర్షణ తమిళనాడులో ఈ రోజుకు ఉందండి. మొత్తానికైతే పోలీసులు వచ్చి అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒక చరిత్ర విద్యార్థిగా ఏంటి కల్చరల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. వేద మంత్రాలు చదవాలనేటువంటి కంచి కామకోటి పీఠం వాళ్ళు, ఈ ద్రావిడ పురోహితులు అసలు వేదాలు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, ప్రబంధం కావాలి. కాబట్టి ఈరోజు మీరు శైవాలయాల్లో వెళ్తే తిరుమరైలోని తమిళ మంత్రాలు చదువుతూ ఉంటారు, ప్రబంధంలోని వైష్ణవ మంత్రాలు తమిళంలో చదువుతుంటారు. వేదాలు ఉండవు అక్కడ, వేదాలను తిరస్కరిస్తారు. బలమైన ద్రావిడ ఉద్యమము 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. కంచి ఆచార్యులు, కంచి కామకోటి పీఠానికి అధిపతి జయేంద్ర సరస్వతి, ఈ మధ్య ఆయన చనిపోయారు కూడా, జయేంద్ర సరస్వతి. ఆయన గారు దీన్ని తప్పుపడతారండి. హిందూ సంస్కృతి మనది, హిందువులకు పవిత్ర గ్రంథాలు వేదాలు, కాబట్టి మన మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉండాలి, మీరేంటి తమిళంలో చదువుతున్నారు, ఇది అపచారము అని జయేంద్ర సరస్వతి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. సంస్కృత మంత్రాలు చదవాలి కానీ దేవాలయంలో, మీరేంటి ఇక్కడ తమిళ మంత్రాలు చదువుతున్నారు, వేదాలను పక్కన పెట్టారు అని జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి స్టేట్మెంట్ ఇచ్చాడండి. దాంతో ఆనాటి ముఖ్యమంత్రి కరుణానిధి మళ్ళీ ఒక్కసారిగా ఆయన పైన తన కోపాన్ని ప్రదర్శించాడు. కరుణానిధి జయేంద్ర సరస్వతి యొక్క స్టేట్మెంట్ను తీవ్రంగా వ్యతిరేకించాడు. కరుణానిధి అడిగాడు, ఏం స్వామి, ఎందుకు తమిళ మంత్రాలు చదవకూడదు చెప్పండి, మీరు చదవకూడదు అంటున్నారు కదా, తమిళ మంత్రాలు ఎందుకు చదవకూడదు? దానికి జయేంద్ర సరస్వతి ఏమంటాడంటే, నాయన సంస్కృతము దేవతల భాష, దేవతల భాష సంస్కృతము, కాబట్టి ఆ సంస్కృతంలోనే మంత్రాలు చదవాలి, దేవతల భాష సంస్కృతము. వెంటనే కరుణానిధి ద్రావిడ ఉద్యమానికి ఆయన ఒక రకమైన కరుడుగట్టిన ద్రావిడవాది అండి కరుణానిధి. అంటే సంస్కృతము దేవతల భాష, ఏం స్వామి దేవతలకు తమిళం రాదా, సంస్కృతమే వస్తుందా, తమిళం రాదా దేవతలకు? సంస్కృతం దేవతల భాష అంటే తమిళం రాదా? తమిళ భాష రాని దేవుళ్ళు కానీ మనుషులు కానీ తమిళనాడులో ఉండడానికి వీల్లేదు, గెట్అవుట్ అన్నాడు. ఉందే నాస్తికుడు, ద్రావిడవాది ఒకటి, రెండవది నాస్తికవాది. తమిళం రాని దేవుళ్ళు కానీ తమిళం రాని మనుషులు కానీ తమిళనాడులో ఉండడానికి వీల్లేదు. తమిళులకు భాషాభిమానం ఎక్కువ. అభిమానం అనేది ఒక పాజిటివ్ వర్డ్ అండి. అభిమానం ఎలా ఉండాలి అంటే, మీ ప్రాంతాన్ని మీరు అభిమానించండి, మీ కులాన్ని మీరు అభిమానించండి, మీ భాషను అభిమానించండి, మీ మతం అంటే మీకు అభిమానం ఉండాలి. కానీ అభిమానం కాస్త హద్దులు మీరితే, అభిమానము అవసరానికి మించి ముందుకెళ్తే, విపరీతమైన అభిమానము, దాన్నే మనం తెలుగులో ఉన్మాదము అంటాము. ఇది ప్రమాదం అండి, ఇది చాలా ప్రమాదం. అది ఎప్పటికైనా మనకు ఆ అభిమానానికి ఉన్మాదానికి మధ్యన ఒక సన్నని గీత ఉంటుంది, ఆ గీతను దాటకూడదు. భారతీయులైనటువంటి మనము, విద్యావంతులైనటువంటి మనము దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. కానీ మనమేమో తొందరగా గీత దాటేస్తుంటాం. కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయండి, రాజకీయ శక్తులు, ఇవన్నీ కూడా మనల్ని ఆ గీత దాటించే ప్రయత్నం చేస్తుంటాయి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసము లేదా వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము. విద్యావంతులైనటువంటి మనం ఎప్పుడు ఉన్మాదంలోకి వెళ్ళకూడదు, అభిమానం ఉండాలి.
నా మతాన్ని నేను అభిమానిస్తాను, మంచిది, పక్కవాడి మతాన్ని దూషించను, వ్యతిరేకించను, అలా చేస్తే నేను ఉన్మాదిని అవుతాను. అభిమానం కాదు, అంటే అభిమానం ఎక్కువైతే ఉన్మాదానికి దారితీస్తుంది. పక్కవాడి భాషను నువ్వు హేళన చేయడము, పక్కవాడి మతాన్ని అవమానించడము, పక్కవాడి ఆ కులాన్ని కించపరచడము, అది ఉన్మాదం అవుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి. తమిళులు ఒక్కొక్కసారి అభిమానాన్ని దాటేసి వెళ్తుంటారు. కారణం ఏంటంటే ఆ తమిళానికి ఉన్న చరిత్ర అండి, చాలా ప్రాచీనమైన చరిత్ర. మేం మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. కరుణానిధి ఏమంటాడు, తమిళం రాకపోతే ఏ దేవుడు ఉండాల్సిన అవసరం లేదు. ఈ ద్రావిడ ఉద్యమంలోని లాజిక్ ఏంటంటే, ద్రావిడ ఐడియాలజీ, మనం దీన్ని 20వ శతాబ్దంలో చర్చిస్తామండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ద్రావిడ ఉద్యమం చాలా బలంగా ఉంది. ఈ ద్రావిడ ఐడియాలజీ, 20వ శతాబ్దంలో వచ్చిన ద్రావిడ ఉద్యమం యొక్క ఐడియాలజీ ఏంటంటే, ఆర్యులు, మన గ్రంథాలన్నీ, పౌరాణిక గ్రంథాలన్నీ ఆర్యులు రచించారు వాళ్ళ భాషన సంస్కృతంలో. ఈ ఆర్యులు పుస్తకాలన్నీ తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఎవడు పుస్తకం రాస్తే వాళ్లకు, వీళ్ళు తమను తాము దేవతలుగా, తమ రాజులను దేవతలుగా చూపించి వాళ్ళకు శత్రువులైనటువంటి ద్రావిడులను రాక్షసులుగా చూపించారు. ఈ ఐడియాలజీకి బీజం వేసింది జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గురించి మనం చర్చిస్తాము. 19వ శతాబ్దంలో జ్యోతిబా పూలే ఇలాంటి ఐడియాలజీకి బీజాలు వేశాడు. ఈ ఐడియాలజీని ఇక ద్రావిడవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. మీరు మన పౌరాణిక గ్రంథాలు ఏ గ్రంథమైనా చూడండి, ఆర్యులు రాసిన గ్రంథాల్లో రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధాలు. ఈ ద్రావిడులు ఏమంటారంటే, కరుణానిధి లాంటి ద్రావిడులు ఏమంటారంటే, బాబు ఆ రాక్షసులు ఎవరో కాదు, దక్షిణాది ప్రజలను వాళ్ళు రాక్షసులుగా చూపించారు. జనరల్గా మనకు నచ్చని వాళ్ళు, మన శత్రువులను మనము రాక్షసులుగా చూపిస్తాము. ఆర్యులు వాళ్ళ రాజులను వాళ్ళు దేవుళ్ళుగా చూపించారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రామాయణం చూడండి, రాముడేమో ఆర్యుడు, ఆయనేమో దేవుడు అన్నారు. ద్రావిడుడు అయినటువంటి రావణాసురుణ్ణి రాక్షసుడిగా చూపించాడు. మన రాజును రాక్షసుడిగా చూపించి వాళ్ళ రాజులను దేవుడిగా చూపించారు. ద్రావిడవాదం అండి ఇది. కరెక్ట్ అని నేను చెప్పడం లేదండి, ద్రావిడవాదం అది. పుస్తకాలని మీరే రాసుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు దేవుళ్ళుగా చూపించి, ఇప్పుడు అదే అంటున్నారండి, మీ భాష సంస్కృతము దేవతల భాష అంటున్నారంటే దేవతలు ఎవరు? ఆర్యులు, మేము రాక్షసులము. మన గ్రంథాల్లో చెప్పబడిన రాక్షసులందరూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వామనుడు, విష్ణు అవతారం వామనుడు బలిచక్రవర్తిని అంతం చేశాడు. రాముడు రావణాసురుడిని అంతం చేశాడు. వామనుడు బలిచక్రవర్తి కేరళను పాలించిన ద్రావిడ రాజు. ఈరోజు ఓణం పండుగ కేరళ ప్రజలు చేసుకుంటున్నారంటే బలిచక్రవర్తి మహాబలి యొక్క గౌరవార్థం ఆ పండుగ చేసుకుంటున్నారు. కాబట్టి నరకాసురుడు, మహిషాసురుడు ఇలాంటి రాక్షసులు ద్రావిడులే. అంటే మా రాజులను, మా ప్రజలను రాక్షసులుగా చూపించి మిమ్మల్ని మీరు దేవుళ్ళుగా చూపించుకున్నారు. కాబట్టి మీ నార్త్ ఇండియన్ ఆర్య సంస్కృతి మా పైన రుద్దద్దండి. మీ భాషలొద్దు, మీ దేవుళ్ళు కూడా మాకొద్దు. ద్రావిడ ఉద్యమంలో ఒక కార్యక్రమము, రామాయణాన్ని వాళ్ళు తగలబెట్టడం మొదలుపెట్టారండి. మాకు రామాయణం కూడా వద్దు. ఈవి రామస్వామి నాయకర్, వీళ్ళందరి గురించి మనం చర్చిస్తామండి. ఈవి రామస్వామి నాయకర్ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల కిందట రజనీకాంత్ ఈవి రామస్వామి నాయకర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవి రామస్వామి నాయకర్ ద్రావిడ ఉద్యమానికి బలమైనటువంటి వ్యక్తి అండి. రాముణ్ణి అనేక రకాలుగా విమర్శిస్తూ అవమానించేవాడట. రజనీకాంత్ చెప్పాడు, ఈవి రామస్వామి నాయకర్ ఒకసారి సేలంలో సీతారాములకు చెప్పుల దండ వేసి ఊరేగించాడు అని. ఈ మధ్య అండి రావణాసురుడు రజనీకాంత్ ఈ ద్రావిడవాదాన్ని ఆయన, అంటే కొంతగా రజనీకాంత్ బీజేపీ వైపు చూస్తూ ఈ ద్రావిడ పార్టీలను కష్టంలో పెట్టేటువంటి, అంటే ఇబ్బంది పెట్టేటట్టుగా ఈవి రామస్వామి నాయకర్ చెప్పుల దండ వేశాడు రాముడికి అనేటువంటిది. ఇక కరుణానిధి ఉన్నంత కాలము రాముడి పైన కస్సుబుస్సుమనేవాడండి. వీళ్ళు, ఈ ద్రావిడులు, వాళ్ళు ఒక రామాయణం రాసుకున్నారండి. రావణాసురుడు హీరో, రాముడు విలన్ గా ఒక ద్రావిడ రామాయణం రాసుకున్నారండి. ఇంటర్ప్రిటేషన్ అండి. ఇప్పుడు కవి అనేవాడు నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడండి. ఆ సామర్థ్యం ఉంటుంది. వీళ్ళు రాసిన రామాయణాన్ని మీరు చూశారనుకోండి, రాముడు
సురుడు సుర, రావణాసురుడు అసుర. అసుర అంటే రాక్షసుడు అండి, సుర అంటే దేవుడు. ఈ మీనింగ్ లో రాశారు. వీళ్ళు ద్రావిడులు దానికి ఇంకో మీనింగ్ ఇస్తున్నారు. సుర సారాయి తాగేవాడు, అసుర సారాయి తాగనివాడు. రాముడు ఎప్పుడు సారాయి తాగేవాడు, రావణాసురుడు సారాయి తాగకుండా అసురుడు అయ్యాడు. అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్లో వాళ్ళు ఇస్తున్నారు. అలానే ఇది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. ఆర్యన్ అండ్ ద్రావిడియన్స్ కు మధ్య ఉన్న ఘర్షణను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక కాంట్రవర్సీ, భారతదేశంలో కొనసాగుతున్న కాంట్రవర్సీని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక 5-6 ఏళ్ల కిందట రామసేతు వివాదము ఇప్పటికి కూడా ఉందండి. బాగా తారస్థాయికి వచ్చింది రామసేతు వివాదం. ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఈ రామసేతు వివాదం. ఏంటి రామసేతు వివాదం ఏంటంటే, తమిళనాడులోని ఇక్కడ ఈ ప్రాంతం రామేశ్వరం, ఈ తమిళనాడులోని రామేశ్వరం అండి. శ్రీలంక ఇది. ఈ తమిళనాడులోని రామేశ్వరానికి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కు శ్రీలంకలోని మన్నార్కు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. 30 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా రామేశ్వరంలో ధనుష్కోడి, ఈ ప్రాంతము రామేశ్వరంలోని ధనుష్కోడి. ఇది శ్రీలంకలోని మన్నార్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఒక 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లో శ్రీరాముడు రామసేతు నిర్మించాడని హిందువుల విశ్వాసము. అంటే రాముడు రావణాసురుణ్ణి జయించే త్రేతాయుగంలో రామేశ్వరానికి వచ్చి అక్కడి నుండి ధనుష్కోడి నుంచి శ్రీలంకకు ఆ వానర సైన్యం సహకారంతో బ్రిడ్జ్, సేతు అంటే బ్రిడ్జ్ అండి, ఒక బ్రిడ్జ్ నిర్మించాడు సముద్రంలో. ఆ బ్రిడ్జ్ ద్వారా లంకకి వెళ్ళి ఓడించాడు. ఇప్పటికి కూడా ఆ యొక్క బ్రిడ్జ్ లాంటిది మనకు ఇలా ఉంటుందండి, ఓ 30 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ వల్ల ఇప్పుడు ఒకసారి మనము రవాణా చూస్తే, ఒక నౌక బొంబాయి నుండి మద్రాసుకి వెళ్ళాలనుకోండి, 2 ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రాలు. ఈ నౌక ఇక్కడ నుంచి బయలుదేరి అరేబియా సముద్రంలో ఇప్పుడు శ్రీలంకను చుట్టి ఇలా బంగాళాఖాతంలోకి వచ్చి ఇలా వెళ్ళాలి. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తుంది. కారణం ఏంటంటే ఇటు వెళ్ళడానికి వీలు లేదు. ఇటు వెళ్ళాలంటే ఈ రామసేతు అడ్డుగా ఉందండి. ఆ రామసేతు అడ్డుగా ఉంది, సముద్రం కింద ఉంటుంది, నౌకలు ప్రయాణించలేవు. దానివల్ల మొత్తం నౌకలన్నీ ఇలా రౌండ్ తిరిగి వెళ్లాల్సినటువంటిది. అంటే పశ్చిమ తీరం నుండి తూర్పు తీరానికి వెళ్ళాలంటే మొత్తం శ్రీలంకనంతా చుట్టి వెళ్లాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి అది కొద్దిగా అడ్డంకిగా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వము, సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వము, సోనియా గాంధీ చైర్పర్సన్గా నా యూపీఏ ప్రభుత్వము, తర్వాత ఆనాడు డిఎంకే ప్రభుత్వం ఉండింది, కరుణానిధి ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ కలిసి ఈ రామసేతు ప్రాజెక్టు తీసుకున్నారండి. రామసేతు ప్రాజెక్ట్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ని ఇక్కడ 1 కిలోమీటర్ వరకు కట్ చేయాలి. ఆ బ్రిడ్జ్ని 1 కిలోమీటర్ కట్ చేశారనుకోండి, నౌకలు సునాయాసంగా ఇటు నుంచి వెళ్ళిపోతాయి. వ్యాపారానికి, చాలా వ్యాపారాభివృద్ధికి అది చాలా దోహదపడుతుంది. ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళొచ్చు అని ఈ ప్రభుత్వాలు ఈ రామసేతు ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. హిందూ సంస్థలు, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ సంస్థలన్నీ ఒక్కసారిగా తమ నిరసనలు తెలియజేశాయి. శ్రీరామచంద్రుడు నిర్మించినటువంటి బ్రిడ్జ్ను మీరు ధ్వంసం చేస్తారా? సోనియా గాంధీ క్రైస్తవురాలు, విదేశీయురాలు, ఆవిడ కరుణానిధి నాస్తికుడు, ద్రావిడుడు, రాముణ్ణి కించపరిచే రకంగా హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేటట్టుగా ఈ రామసేతు ప్రాజెక్ట్ తీసుకున్నారు. మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా లేదండి, అది ఆర్థికాభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. రామసేతు బ్రిడ్జ్ని మనం 1 కిలోమీటర్ మనము దాన్ని బ్రేక్ చేయబోతున్నాం. సరే, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్లు సుప్రీంకోర్టులో కేసు వేసాయండి. నేను చెప్పేది కొన్నేళ్ల కిందట యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు. సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి భారత పురావస్తు శాఖకు ఆదేశాలు ఇచ్చింది, దాన్ని స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు
ఏంటిది రాముడు నిర్మించినటువంటి బ్రిడ్జ్ అంటున్నారు. అప్పుడు ఆర్కియాలజీ, అప్పుడున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని స్టడీ చేసి, కాదండి ఇది మానవ నిర్మితం కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన సేతు. ఆర్కియాలజీ ఇచ్చిన రిపోర్ట్ అండి సుప్రీంకోర్టుకు. కోరల్ ఫార్మేషన్, కోరల్స్, సముద్రాల్లో ఈ కోరల్స్ అనే జీవులు ఈ కాల్షియం కార్బోనేట్ను వదులుతూ ఉంటాయండి. దానివల్ల దీవులే ఏర్పడతాయి. ఇప్పుడు మన లక్షద్వీవులన్నీ ఆ కోరల్స్ వల్ల ఏర్పడినటువంటిది. కోరల్ బ్యారియర్స్ అంటాం మనం వాటిని. సో జాగ్రఫీలో మీరు వీటిని చూడొచ్చు. సో ఆ కోరల్స్ కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఫామ్ అయినటువంటిది, ఇది అసలు మానవ నిర్మితం కాదు అని ఆర్కియాలజీ రిపోర్ట్ ఇవ్వడంతో హిందూ సంస్థలు మరింత ఆందోళన ప్రారంభించాయి. సోనియా గాంధీ అన్ని సంస్థలను మేనేజ్ చేసింది, ఆర్కియాలజీని కూడా మేనేజ్ చేసి ఈ రిపోర్ట్ ఇప్పించింది ఆవిడ. మేం మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, మా రాముడు నిర్మించినటువంటి బ్రిడ్జ్ను ధ్వంసం చేయడానికి వీల్లేదు. అప్పుడు కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయండి. ఏమన్నాడు తను? రాముడు అంటే పడదండి ద్రావిడులకు, ఇప్పటికి కూడా, ఈరోజు కూడా పడదు. మణిరత్నం రావణ్ అనే సినిమా తీసాడండి. మణిరత్నం, మీరు ఒకసారి సినిమా చూడండి. రాముడిని కాదు, రావణుడిని హీరోగా చూపించాడు. మణిరత్నం ద్రావిడుడు అండి. ఆ సినిమాలో సీత, ఐశ్వర్యరాయ్ సీత విలన్ తీసుకెళ్ళిపోతాడు. కొంతకాలానికి నీ భర్త దగ్గర వెళ్ళిపో అంటే ఆ సీత అంటుంది, నా భర్త కంటే నువ్వే గొప్పవాడి, నీ దగ్గర ఉండిపోతాను, రావణాసుడి దగ్గర ఉండిపోతాను. సినిమా పేరు రావణ్ అండి, ఎందుకంటే ద్రావిడుడు వాడు మణిరత్నం. ఇప్పుడు కరుణానిధి కూడా ద్రావిడ ఉద్యమంలో అతనికి మరీ ఆరితేరిన వాడు. ఈ వివాదం జరిగేటప్పుడు ఇంకా తీవ్రమైన వివాదానికి ద్వారం తీసాడు, అంటే తెర తీసాడు అతను. రాముడు ఈ బ్రిడ్జిని కట్టాడా? రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాడు బ్రిడ్జి కట్టడానికి? రాముడు తాగుబోతు కదా అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఒకటండి, ఇతనికి రాముడి పైన విశ్వాసం లేకపోవచ్చు కానీ కోట్లాది మందిని హర్ట్ చేసేటువంటి, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసే అధికారము అతనికి లేదు. పర్సనల్గా దాన్ని మనం ఖండించాలి. ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీయడము హింసతో ఏమీ తక్కువ ఏమీ కాదు. నువ్వు వాళ్ళను ఇంజూర్ చేయి, నీకు ఇష్టం, నీకు నమ్మకం లేకపోతే ఉండాలి, కానీ కోట్లాది మంది ఆదర్శ పురుషుడిగా భావించే రాముడి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడము కాదు. అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి దేశవ్యాప్తంగా కరుణానిధికి వ్యతిరేకంగా ఈ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నార్త్ ఇండియాలో ఒక సాధువు కరుణానిధి తల నరుక్కొని వస్తే దానికి సరిపడేటువంటి బంగారాన్ని నేను కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ఆ తల నరుక్కోనండి, అతని తల ఎంత బరువు అయితే, ఎందుకంటే రాముణ్ణి అతను అవమానించాడు, కరెక్ట్గా నేను బంగారం ఇస్తాను అన్నాడు. ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడు, సార్ మీ తల నరుక్కొని వస్తే నార్త్ ఇండియాలో ఒక సాధువు అంత బంగారాన్ని ఇస్తాడంట, దీనిపైన మీ కామెంట్ ఏంటి? కరుణానిధి ఏమన్నాడంటే, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నా తల విలువ ఇంత గొప్పదా అని ఈరోజే తెలిసింది. పండిపోయిన వాడంటే రాజకీయాల్లో. మొత్తానికి ఇక్కడ సరే వ్యక్తులు వదిలేయండి, ఒక చరిత్ర విద్యార్థిగా ఇలాంటి వార్తలు చదివేటప్పుడు మనకేంటంటే నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా, ఆర్యన్ కల్చర్ వర్సెస్ ద్రావిడియన్ కల్చర్. ఇప్పుడు రామసేతు వివాదం నేటికి ఉందండి. ఈ మధ్య అంటే ఒక 1 year బ్యాక్ నరేంద్ర మోడీ ఒక టీంను నియమించాడు. ఈ యొక్క రామసేతును అధ్యయనం చేయండి, ఇది మానవ నిర్మితమా, అది మానవ నిర్మితం అయితే రాముడు నిర్మించాడా, దీని గురించి ఒక ఆర్కియాలజిస్టు, ఒక జియాలజిస్టు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్తో ఈ మధ్య ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీ అధ్యయనం చేస్తుందండి, రామసేతు గురించి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది మనం చూడాలి. పాయింట్ ఏంటంటే ద్రావిడవాదము, తమిళ సాహిత్యము, తమిళ భాష గురించి ఇక్కడ మనం చర్చించాం. ఎందుకు తమిళులు ఇంత ఎక్కువగా ఈ తమిళ భాష అంటే తమిళ భాషకు ఉన్న చరిత్ర అలాంటిదండి. రైట్, జనరల్గా ఇదంతా ఈ సెషన్ అంతా కూడా జనరల్గా డిస్కషన్ వెళ్ళిపోయింది. మనం చర్చించాల్సింది ఏంటంటే ఈ 3 తమిళ రాజ్యాలు మనకు అందించినటువంటి తమిళ సాహిత్యం, అది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం నెక్స్ట్ వీడియోలో ఆ 3 రాజ్యాలు మనకు అందించినటువంటి తమిళ సాహిత్యాన్ని చర్చిస్తాం.